హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో న్యాచురల్ హోమ్ రెమెడీస్ టు న్యూసియా అండ్ వామిటింగ్. అంటే న్యూసియా అంటే వికారం, పొట్టలో వికారంగా ఉంటుంది కదా, ఆ టైంలో మనం ఏవైతే హోమ్ రెమెడీస్ పాటించినట్టయితే మనకి రిలీఫ్ వస్తుందో ఆ మెథడ్స్, ఆ టిప్స్ ఏవేవి ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం. సో మనకి నార్మల్గా వికారం కానీ వాంతులు కానీ ఎందుకు అవుతాయి అంటే ఫుడ్ పాయిజనింగ్ జరిగిన, అలాగే ఓవర్ ఈటింగ్ ఎక్కువగా తినడం వల్ల, అలాగే ఎక్కువగా తాగడం వల్ల, ఓవర్ డోస్ ఆఫ్ ఆల్కహాల్, అలాగే ఎమోషనల్ స్ట్రెస్, అలాగే బ్రెయిన్ ట్యూమర్, అలాగే యాసిడ్ రిఫ్లెక్స్, వీటి వల్ల మనకు వికారం వాంతులు అవుతూ ఉంటాయి. సో వీటిని తగ్గించుకోవడానికి మనకున్న హోమ్ రెమెడీస్ ఏమేమి ఉన్నాయంటే, సో ఫస్ట్ వన్ వచ్చి జింజర్ జ్యూస్. మీరు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ జ్యూస్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ లెమన్ జ్యూస్ని ఒక గ్లాస్లో పోసి కలుపుకొని తాగినట్టయితే మీకు వామిటింగ్స్ నుంచి చాలా వరకు రిలీఫ్ వస్తుంది. అలాగే కొద్దిగా జింజర్ పీస్ని తీసుకుని, అంటే అల్లం ముక్కను తీసుకుని దానికి కొద్దిగా హనీ కలిపి మీరు నోట్లో పెట్టుకుని చూ చేసిన, అంటే నోట్లో పెట్టుకుని చప్పరించినా సరే మీకు వామిటింగ్ సెన్సేషన్ అనేది తగ్గుతుంది. సెకండ్ మెథడ్ వచ్చి గంజి, అంటే రైస్ వాటర్. మీరు అన్నం వచ్చిన తర్వాత గంజి మిగులుతుంది కదా, దాన్ని తాగినట్టయినా మీకు వామిటింగ్ సెన్సేషన్ అనేది చాలా వరకు తగ్గుతుంది. అలాగే సినిమన్ పౌడర్, అంటే దాల్చిన చెక్క పొడి. మీరు 1 కప్ ఆఫ్ బాయిల్ వాటర్ తీసుకుని దానికి కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ దాల్చిన చెక్క పొడి కలిపి దానికి కొద్దిగా హనీ కలుపుకున్నా పర్లేదు, హనీ కలుపుకుని తాగినట్టయితే మీకు చాలా వరకు వామిటింగ్ సెన్సేషన్ చాలా వరకు తగ్గుతుంది. అది ఈ రెమెడీ మాత్రం చిన్నపిల్లలకు కూడా బాగా యూజ్ అవుతుంది. అలాగే మీకు వామిటింగ్ సెన్సేషన్ బాగా అవుతున్నప్పుడు మీరు తిన్న వెంటనే పడుకోకుండా కాసేపు అటు ఇటు తిరిగినట్టయితే కూడా మీకు వామిటింగ్ సెన్సేషన్ తగ్గుతుంది. అలాగే చాలామంది వామిటింగ్ అన్నం తిన్న తర్వాత బ్రష్ చేస్తూ ఉంటారు. అలా బ్రష్ చేయకోకుండా ఉన్నా మీకు వామిటింగ్ సెన్సేషన్ చాలా వరకు తగ్గుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ ద more videos and please share this video to your family and friends.